9వ వచనము అందరం కలిసి చదువుకుంటాము. జెనెసిస్ చాప్టర్ 41 వర్స్ 9. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగినటువంటి వారు మోకరించగలిగినట్లయితే మనం ప్రార్థన చేసుకుంటాం. కృపా కనికరం కలిగినటువంటి మా యేసు ప్రభువా, మీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. అత్యున్నతమైన సింహాసనం యందు ఆసీనున్నటువంటి మా యేసు ప్రభువా, మీకు వందనాలు. స్తుతికి పాత్రుడా, స్తుతించెదము. ఆరాధనలకు యోగ్యుడా, ఆరాధించెదము. పూజనీయుడా, పూజించెదము తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా, నీ పాద సన్నిధికి చేరి రావటానికి మా ఎడల మీరు చూపుతూ వచ్చిన కృపంతటికే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. సైన్యములకు అధిపతిగా యెహోవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. సృష్టికర్తమైనటువంటి మా యేసు ప్రభువా, మృత్యుంజయుడే తిరిగి లేచినటువంటి యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా యేసు ప్రభువా, మీకే స్తుతియు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. దేవా, మీ లేఖనముల ద్వారా ప్రభా మాతో మీరు మాట్లాడుతూ రావాల్సిందిగా వేడుకొనుచూ ఉంటున్నాను ప్రభువా. ఇంకా నీ ప్రియులు ఎవరైతే రాలేదో వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని త్వరపెట్టి రప్పించమని వేడుకొనుచూ ఉంటున్నాను. వచ్చిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభువా. నాయనా, నీ సింహాసనం నుండి మా అందరితో మాట్లాడమని వేడుకొనుచూ ఉంటున్నాను. నిస్పృహక నన్ను కూడా నీ సిలువ చాటను మరుగుపరచు ప్రభా. సహాయం చేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ఘనపరిచి అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ఆదికాండము 41వ అధ్యాయము 9వ వచనము. ఈ యొక్క వాక్యము మనకు బాగా సుపరిచితమైనటువంటి లేఖన భాగము. ఈ స్టోరీ అంతా కూడా మనకు బాగా తెలుసు కాబట్టి నేను ఎక్కువగా వివరించను, కానీ దానిలో ఉన్నటువంటి ముఖ్య అంశాలను మాత్రమే వివరించాలని ఆశపడుతూ ఉంటున్నాను. నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నేడు అనగా ఈ టైం లేదా ఈ రోజు అని చెప్పేసి మనం చెప్పుకొనవచ్చు. ఎందుకు ఆయన సమయమును గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే, సమయము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సమయము అనేటువంటిది లేకుండా యేసు ప్రభువు వారు ఏది కూడా స్టార్ట్ చేయలేదు. ప్రతి దానిలో కూడా ఆయన ఏదైనా చేసి ఉన్నాడు అంటే గనక ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు గనక మనం తీసుకున్నట్లయితే ఆయన చేసిన ప్రతిసారి కూడా సమయాన్ని మెన్షన్ చేస్తూ వచ్చాడు. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ఆదికాండము 1వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. ఇక్కడ గనక మనం చూస్తే మొట్టమొదటి దినమునే ఆయన ఏం చెప్తూ ఉన్నాడు చెప్పండి? ఒక దినమాయెను అనేటువంటి దానిని ఆయన మనకు చెప్తూ ఉంటున్నాడు. అంటే అక్కడ సమయాన్ని ఆయన మనకు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నాడు. ఆయన చేసినటువంటి ఏ క్రియ తీసుకున్నప్పటికీ కూడా సమయము అనేటువంటిది ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఎవరు? సమయానికి కూడా ఆయన కర్త అయి ఉన్నాడు అనేటువంటి దానిని మనము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకోటిగా మనం చూసినట్లయితే ఆయన పుట్టిన తర్వాతనే మనం ఏం చేస్తూ వచ్చాం చెప్పండి? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అనేటువంటి దానిని మనం చరిత్రలో చూడవచ్చు. అందుకనే ఆయన సృష్టికర్త, అంటే ఈ యొక్క సృష్టిని నిర్మించటానికి ఆధారమైనటువంటి వాడు లేదా ఆది సంభూతుడు అని కూడా మనం చెప్పవచ్చు ఆయన. అందుకనే దేవుడు ఏ పని చేసినా దానికి సమయము అనేటువంటి దానిని నిర్ణయించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే ఇక్కడ గనక మనం చూస్తే ఆయన ఒక సమయం గురించి ఆయన చెప్తూ ఉంటూ ఉన్నాడు. ఎందుకు అక్కడ సమయం మెన్షన్ చేయవలసి వచ్చిందంటే, ఆ పానదాయకుడు 2 సంవత్సరాల క్రితం ఎక్కడ ఉన్నాడు? ఆయన ఒక జైల్లో ఉన్నట్టుగా మనకు లేఖనంలో చెప్పబడుతూ వచ్చింది. ఆ యొక్క
జైల్లో ఉన్నప్పుడు అక్కడికి ఎవరొచ్చారు చెప్పండి? యోసేపు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోసేపు వచ్చిన తర్వాత ఆ యొక్క పానదాయకుడు, భక్షకారుడు ఇద్దరు కూడా కలగంటారు. కలగన్నప్పుడు ఆ యొక్క కలబోవని ఎవరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, వారి ముఖములు చూసినప్పుడు విచారముగా ఉన్నప్పుడు యోసేపు వారి దగ్గరికి వెళ్లి అడుగుతాడు. అడిగినప్పుడు ఆ యొక్క కలను, దాని భావం అంతటి కూడా వివరించి చెప్తాడు. అయితే పానదాయకుడానికి ఒక మాట చెప్తాడు. "నీవు రాజుగారి దగ్గర ఉంటున్నావు కదా! నీవు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని ఒక మాట ఆయన చెప్తాడు. అయితే వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? మర్చిపోతాడు. మరలా ఎప్పుడు గుర్తొస్తది చెప్పండి ఆయనకు? రాజుకు కల వచ్చినప్పుడే గుర్తొస్తది. అంతవరకు కూడా గుర్తుకు రాదు. మేబీ దేవుడే ఆ యొక్క కలను ఫరోకి ఇచ్చడం. ఎందుకు? ఫరోకు గనక ఆ కలను ఇవ్వలేదనుకోండి, ఈయన జ్ఞాపకం చేసుకున్నటువంటి వాడు కాదు. అందుకని దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించినాడనేటువంటి దానిని మనం చూడవచ్చు. కాబట్టి సమయము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అని చెప్పవచ్చు. అంత మాత్రమే కాదు. ఈ ప్రపంచంలో చరిత్ర అనేటువంటి దాన్ని కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారని గనక మనం చూస్తే అది ఒక యేసు ప్రభుల వారు మాత్రమే. ఈ లోకంలో అనేక మంది వచ్చారు, పోతూ వచ్చారు. కానీ వాళ్ళకేం లేదు? చరిత్ర లేదు. బట్ యేసు ప్రభుల వారికి మాత్రమే ఈ లోకంలో చరిత్ర ఉంది. అందుకనే అన్నా డోమిని అని చెప్పేసి అంటాం. అంటే ఆ యొక్క పదానికి అర్థం ఏంటి అంటే ఆశీర్వదించబడును గాక అని చెప్పేసి అర్థం వస్తుంది దానిలో. కాబట్టి మనం గనక సువార్త లూకా సువార్తలో గనక మనం చూస్తే 2వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ గనక రాయబడుతూ వస్తుంది. ఏమైనా రాస్తాడంటే ఒక మాట చూడండి. లూకా సువార్త ఒక వచనం చూసుకొని మనం ముందుకెళ్తాం. లూకా సువార్త 2వ అధ్యాయం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు లాస్ట్‌లో ఉంటదమ్మా. 14 వచనం చదవండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను అని చెప్పేసి ఇక్కడ రాస్తూ వస్తాడు. కాబట్టి ఆయన పుట్టినటువంటి దినము నుండే దేవుడు ఏం చేస్తూ వచ్చిన ఆశీర్వాదకరంగా మార్చినట్లుగా మనం చూస్తాం. అందుకని ఆయన పుట్టిన దినం ఆధారం చేసుకునే చరిత్రను ఏం చేశారు చెప్పండి? 2 భాగాలుగా విభజిస్తూ వచ్చారు. అంతకుముందు లేదు. ఎవరి ఇష్టానుసారంగా ఎవరికి తోచినట్లుగా ఎవరైనా గొప్ప వ్యక్తి ఉన్నాడనుకో ఆయన్ని ఆధారం చేసుకొని కొంతవరకు చరిత్రను రాస్తూ వచ్చారే కానీ ఎవరు కూడా సమయమును ఇక్కడి నుండి ఇక్కడికని చెప్పేసి ఎవరిని ఆధారం చేసుకొని చెప్పలేదు. ఎప్పుడైతే యేసు ప్రభులు వారు ఈ లోకంలో జన్మిస్తూ వచ్చారో ఆయనను ఆధారం చేసుకొని చరిత్రను 2 భాగాలుగా విభజించినట్టుగా మనకు చరిత్ర చెప్తూ ఉన్నది. రెండవదిగా గనక మనం చూస్తే మరి 41వ అధ్యాయం 9వ వచనం ప్రకారం గనక మనం చూస్తే తప్పిదములను జ్ఞాపకం చేసుకొనుచున్నాను అని చెప్పేసి. రెండవదిగా తప్పిదములు. రెండవ భాగముగా గనక మనం చూస్తే తప్పిదములు అనగా ఏంటి చెప్పండి? మిస్టేక్స్ అంటే మనం ఏదైనా ఒక చేయకూడనటువంటి పని చేశామనుకోండి దాన్నేమంటాం? తప్పిదము అని చెప్పేసి అంటాం. లేదా ధర్మశాస్త్రానుసారంగా గనక మనం మాట్లాడగలిగితే ఆజ్ఞ అతిక్రమమే పాపము అని చెప్పేసి మనకు ధర్మశాస్త్రం చెప్తూ వస్తది. అయితే ఇక్కడ ఆయన తప్పిదము అని ఎందుకు చెప్తూ ఉన్నాడంటే యాక్చువల్‌గా ఉపకారం చేశాడు ఎవరు? యోసేపు. ఎవరికి? పానదాయకుడికి. ఆ యొక్క కలను దాని భావం చెప్పినప్పుడు మరి ఆయన ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి కదా! ఉపకారికి ఉపకారం చేయాలని చెప్పేసని మనకు తెలుగు సుమతి శతకంలో మనం చూస్తూ వస్తాం. అయితే ఈయన ఏం చేశాడు? మర్చిపోయాడు. చేసిన ఉపకారాన్ని మర్చిపోతూ వచ్చాడు. అందుకనే ఎప్పుడైతే ఆ యొక్క కళ అనగానే ఫరో అప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం చూస్తాం. అందుకని ఆయన ఏమంటున్నాడంటే నేడు నా తప్పిదములను అని చెప్పేసి సెలవిస్తూ ఉంటున్నాడు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. 1999 సంవత్సరంలో వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ జరుగుతూ వచ్చింది. అయితే సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతూ వచ్చింది. అది ఎవరెవరికి మధ్య జరుగుతూ వచ్చిందంటే సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతూ వచ్చాయి. 2 జట్లలో గనక మనం చూస్తే 2 కూడా క్రిస్టియన్ కంట్రీసే. ఇద్దరిలో కూడా బిలీవర్స్ చాలా మంచి బిలీవర్స్ ఉన్నారు. అటు ఆస్ట్రేలియాలోను,
అట్ ది సేమ్ టైమ్ ఇటు ఆస్ట్రేలియా టీంలో మంచి బిలీవర్స్ ఉన్నారు. దేవుడు ఎంతగా హెచ్చించాడంటే సౌత్ ఆఫ్రికా కెప్టెన్ హాన్సీ క్రాని అని చెప్పేసి ఆయన చాలా ఎత్తుకు ఆయన్ని దేవుడు హెచ్చిస్తూ వచ్చాడు. కారణం ఏమిటంటే ఆయన సేవించినటువంటి కారణం చేత. అంతకుముందు సౌత్ ఆఫ్రికా జట్టును కొన్ని సంవత్సరాలు బ్యాన్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఒక క్రికెటర్‌ని కొట్టడం చేత వారిని కొన్ని సంవత్సరాలు బ్యాన్ చేస్తూ వచ్చారు. తర్వాత వాళ్ళు ఆడలేదు. అయితే ఎప్పుడైతే ఆ యొక్క బ్యాన్ తెగిపోయిన ఆ యొక్క సంవత్సరాలు తీరిన తర్వాత మరలా స్టార్ట్ చేస్తూ వచ్చారో, హాన్సిక్ అనే నేతృత్వంలో లేదా ఆయన కెప్టెన్‌గా ఉన్నటువంటి సందర్భంలో ప్రపంచంలో నంబర్ 1 జట్టుగా అది ఎదుగుతూ వచ్చింది. ఆ మ్యాచ్ గెలిస్తే వాళ్ళు ఫైనల్ మ్యాచ్‌కెళ్తారు. ఏంటి ఫైనల్‌కెళ్తారు. ఆ టైంలో ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన, ఎవరో ఒకరు తనకేం చేస్తూ వచ్చారంటే, డబ్బు ఆశ చూపిస్తూ వచ్చారు. నీవు గనక ఈ మ్యాచ్‌లో ఓడిపోతే నీకింత మనీ ఇస్తామని చెప్పేసి ఆయనకి ఆశ చూపిస్తూ వచ్చారు. అందుకని దానికి ఆధారంగా చేసుకొనైనా వాళ్ళు ఆ మ్యాచ్‌లో ఓడిపోతూ రావడం జరిగింది. సో, ఏం జరిగింది చెప్పండి? ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విన్ అయింది. ఆస్ట్రేలియా తర్వాత వరల్డ్ కప్ కూడా విన్ అవుతూ వచ్చేసింది. ఇదంతా పక్కన పెట్టేస్తే ఒక విశ్వాసిగా గనక మనం తీసుకుంటే హాన్సిక్ రానీని. ఆ ఓడిపోయిన తర్వాత 2000 సంవత్సరంలో అదంతా బయటకొస్తూ వచ్చింది. వీళ్ళు కావాల్సనే ఓడిపోయారని చెప్పేసి మీడియా రాస్తూ వచ్చింది. అయితే నిజమైన విశ్వాసి తప్పు చేస్తే ఏముంటది హృదయంలో చెప్పండి? నెమ్మదుంటదా? ఎంత మాత్రం కూడా నెమ్మదుండదు. అయితే నిద్ర లేనటువంటి రాత్రులు ఎన్నో రాత్రులు గడుపుతూ వచ్చాడాయన. అయితే ఒక దినమున మందిరంలో ఆరాధన చేస్తూ ఉండగా ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడినప్పుడు తన తప్పిదములన్నిటిని కూడా ఆయన ఒప్పుకుంటూ వచ్చాడు ఆ యొక్క చర్చిలో పాస్టర్ తోటి. సో అండ్ సో డేట్‌న, సో అండ్ సో డేట్‌న నేను మనీ తీసుకొని స్కామ్ చేశాను క్రికెట్ మ్యాచ్ అని చెప్పేసి ఒప్పుకుంటూ వచ్చాడు. పశ్చాత్తాపపడుతూ ఆయన ఒప్పుకుంటూ వచ్చాడు. అయితే ఆ తర్వాత కాలంలో 2 ఇయర్స్ తర్వాతనే 2002 సంవత్సరంలో ఎయిర్ క్రాఫ్ట్ తన సొంత వేరే దేశానికి వెళ్తూ ఉండగా ఆయన క్రాష్ అయి చనిపోతూ రావడం జరిగింది. విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్‌లోనే బికాస్ ఆఫ్ సిన్. ఏంటిది? పాపం. ఒక విశ్వాసిలో పాపం ఏ విధంగా ప్రవేశిస్తుంది అనేటువంటి దానిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోక యాత్రలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఏ విధంగా జీవిస్తూ రావాలంటే పాపం లేకుండా ప్రభు కొరకు జీవించేటువంటి వారముగా ఉండాలని చెప్పేసి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు మనకు సెలవిస్తూ ఉంటున్నాయి. అయితే అనేక సార్లు మనము తప్పిపోయేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. అందుకనే ఇక్కడ పానదాయకుడు గనక మనం చూస్తే నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకొనుచున్నాను అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని దృష్టిలో లంచము అనేటువంటిది ఏంటి చెప్పండి? పాపము అని చెప్పేసి సెలవిస్తుంటాడు. చూడండి మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం. మొదటి లేదంటే 3వ వచనం చదవండి. మీరు చాలు. ఇక్కడ గనక మనం చూస్తే ఈ భాగం అంతా మనకు బాగా తెలుసు. వీళ్ళెవరు అంటే సమూయేలు కుమారులు. సమూయేలు కుమారులను సమూయేలు ఏం చేస్తూ వచ్చాడంటే వారి మీద న్యాయాధిపతులుగా నియమించినట్టుగా మనకు 8వ అధ్యాయం మొదటి వచనంలో గనక చూస్తే అది మనకు కనిపిస్తూ ఉంటుంది. సమూయేలు ఏ విధంగా జీవించాడో మనకందరికీ బాగా తెలుసు. మనం ఆయన జీవితమును గనక మనం చూసుకుంటే ఆయన ఏ విధముగా మరి నిందారహితుడిగా జీవిస్తూ వచ్చాడో, పాపం లేనటువంటి వాడిగా ఏ విధంగా జీవిస్తూ వచ్చాడో ఇశ్రాయేలు అందరూ కూడా ఆ విషయంలో సాక్ష్యం పలుకుతూ వచ్చారు. అయితే ఇక్కడ గనక మనం చూస్తే ఆయన కుమారులు ఎలాంటి వారు చెప్పండి? తండ్రి లాంటి వాళ్ళు కాదు. ఎవరు? తండ్రి నడుచుకున్నట్టుగా కుమారులు నడుచుకొనలేదు అని చెప్పేసి ఇక్కడ లేఖన భాగంలో క్లియర్‌గా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాస్తూ వచ్చాడు. అందుకని ఎలాంటి వారంటే వాళ్ళు? ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొనుచు న్యాయమును త్రిప్పివేస్తూ వచ్చారంట. ఏంటిది? లంచము తీసుకొని న్యాయమును త్రిప్పివేస్తూ ఏ న్యాయాలను త్రిప్పివేస్తూ వచ్చారు వీళ్ళు? దేవుని యొక్క న్యాయాన్ని త్రిప్పివేస్తూ వచ్చారు. దేనిని? దేవుని యొక్క న్యాయమునే వీరు ఎవరి మీద న్యాయపాత్రులుగా ఉంటున్నారు?
దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల మీద వీరు న్యాయాధిపతులుగా ఉంటూ ఉన్నారు. మరి అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? లోకస్తుల మీద కాదు గదా! మరి ఇశ్రాయేలు తన ప్రజలన్నప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి వీరు. అయితే వీరి యొక్క జీవితంలో గనక చూస్తే దేవుని యొక్క భయము లేనటువంటి వారై లంచము పుచ్చుకొని న్యాయము త్రిప్పివేసినటువంటి వారిగా మనం చూడవచ్చు. కాబట్టి అందుకనే వీరు లంచము అనేటువంటిది దేవుని దృష్టికి మరి పాపము ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇంకా మనం గనక చూసినట్లయితే మరి ఒక విషయాన్ని మనకు తెలియచేస్తుంది. ఏంటి? లంచము అనేటువంటిది పాపముతో సమానము అనేటువంటిది. ఈ పాపము అనేటువంటి దాన్ని గనక మనం ఆలోచించినట్లయితే మొట్టమొదటి ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి? ఆదాము దగ్గర స్టార్ట్ అయింది, అవ్వ దగ్గర. అక్కడతో స్టార్ట్ అయ్యి అది స్టిల్ ఇంకను అది కొనసాగుతూనే ఉంది. అది ఎప్పుడు ఎండ్ అవుతదని గనక మనం చూస్తే అది యేసు ప్రభుల వారు మరి రెండవ రాకడ వచ్చేంత వరకు కూడా అది కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి మరి ఆ యొక్క పాపం ఉన్నప్పుడు మరి ఏ విధంగా మరి దాన్ని జయించాలో దాని గురించి అన్ని కూడా లేఖన భాగాల్లో మనకు బాగా తెలుసు. అదంతా మనం ఇప్పుడు చూడం కానీ అయితే పాపమును గూర్చి ఈ సమయంలో చూద్దాం. మరి దేవుని యొక్క గ్రంథంలో గనక చూస్తే మొదటి యోహాను రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం 4వ వచనంలో గనక మనం చూస్తే ఆజ్ఞ అతిక్రమమే పాపము అని చెప్పేసి అక్కడ వ్రాస్తూ ఉంటున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అంటే ఏంటిది? ఆజ్ఞ అనగానే మనకి ఎందుకు గుర్తుకొస్తదంటే పాత నిబంధనలో దేవుని యొక్క ధర్మశాస్త్రం గుర్తొస్తది. అవునా కాదా? ఇశ్రాయేలీయులు ఏ విధంగా నడుచుకోవాలి దేవుని ఎదుట అని గనక మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో గనక మనం చూస్తే అక్కడ క్లియర్‌గా వ్రాస్తూ వచ్చాడు. ఇప్పుడు అవన్నీ తీయకండి. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇశ్రాయేలీయులు తమ కుమారులు కూడా ఏ విధంగా మరి నడుచుకోవాలి దేవుని ఎడల అని గనక మనం చూస్తే అక్కడ క్లియర్‌గా ఆయన వ్రాస్తూ వచ్చాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రంను ఆధారం చేసుకొని నడవాలి అని చెప్పేసి అక్కడ వ్రాస్తూ వస్తాడు. ఏ విధంగా వాక్యాన్ని నేర్చుకోవాలి, ఏ విధంగా పిల్లలకు నేర్పించాలి అనేటివన్నీ కూడా క్లియర్‌గా అక్కడ వ్రాస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి భాగం ఏమిటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. అది ఏదైనా కావచ్చు. దేవుడు చేయమనేటువంటి పనులు గనుక మనం చేయలేదనుకోండి. ఏంటిదది? పాపము. సింపుల్ ఒక విషయాన్ని మనం చూడవచ్చు. మీకందరికి బాగా తెలుసు యోనా. యోనా ఎవరు చెప్పండి? ప్రవక్త. నినివేకి వెళ్ళమని ప్రభు సెలవిస్తూ వచ్చాడు. ఆయన ఎక్కడికెళ్ళాడు? తార్షీషుకు వెళ్ళాడు. అదేంటిది చెప్పండి? పాపం. ఆజ్ఞ అతిక్రమమే. ఏదైతే చేయొద్దంటాడో ప్రభు దాన్ని చేసినామనుకోండి అదేంటి? పాపము అని చెప్పేసి దేవుని యొక్క లేఖన భాగాలు సెలవిస్తూ ఉంటున్నాయి. కాబట్టి రెండవదిగా గనక మనం చూస్తే సకల దుర్నీతి కూడా పాపము అని చెప్పేసి వ్రాస్తూ ఉన్నాం. అదే యోహాను రాసినటువంటి మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో గనక మీరు చదివితే అక్కడ వ్రాయబడుతూ వచ్చింది చూడండి. సకల దుర్నీతియు పాపము. చాలు. సకల దుర్నీతి అంటే నీతి కానటువంటిది ఏదైనాను సరే ఏంటిదది? పాపముతో సమానము. ఈ లోకంలో గనక మనం చూస్తే ఇప్పుడున్నటువంటి రోజులు ఎలా ఉన్నాయి? ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు నడుచుకుంటే అది నీతి. ఏంటి చెప్పండి? ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు నడుచుకుంటే అది నీతి. సపోజ్ ఒకడు కాలేజీకి వెళ్ళాడనుకోండి. కాలేజీలో ఏముంటది చెప్పండి? డ్రెస్ కోడ్ ఉండదు. అదే స్కూల్‌కెళ్తే ఏముంటది? డ్రెస్ కోడ్ ఉంటది. ఎందుకు? ఒక క్రమశిక్షణ ఏర్పాటు చేయడానికి, పిల్లలలో ఒక క్రమశిక్షణ అలవాటు చేయటానికి డ్రెస్ కోడ్ అనేటువంటిది ఉంటది. అదే కాలేజీలో ఎందుకు? ఇప్పుడు మీరు ఎదిగారు కాబట్టి, మీకు సొంతంగా ఆలోచించే జ్ఞానం ఉంది కాబట్టి, మీరు ఏదైనా ఏసుకోవచ్చు ఇప్పుడు. అయితే స్కూల్లో గనక మనం వెళ్ళినట్టయితే ఏది పడితే అది వేసుకొని వెళ్ళటానికి లేదు. అందుకని ఈ రోజుల్లో గనక మనం చూస్తే కాలేజీలో ఎవరికి ఇష్టమైనటువంటి డ్రెస్సులు వారు వేసుకొని వెళ్తారు. అందుకని ఈ లోకంలో గనక మనం చూస్తే ఇప్పుడు ఎలా ఉన్నారు మనుషులు? తమకిష్టమైనటువంటి మార్గాన్ని ఏర్పరచుకుంటున్నారు. వారి మనసుకు ఏది రైట్ అనిపిస్తదో అది న్యాయం అంతే. అయితే ప్రభు ఏమంటున్నాడు? ఒకరి నడత ముందుట ఎలా కనిపిస్తదంట? చక్కగా కనిపిస్తదట. తుదకి ఎక్కడికి నడిపిస్తదది?
మరణానికి దారి తీసేదిగా ఉన్నది. అందుకని ఈ రోజుల్లో గనక మనం చూస్తే ఎవరిని తీసుకున్నా ఎవరికి ఇష్టానుసారమైన జీవితం జీవించుచున్న కారణం చేత వారెక్కడున్నారు చెప్పండి? మరణపు అంచులో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ రోజుల్లో గనక మనం చూస్తే సోషల్ మీడియాలో ఎటు పడితే అటు సోషల్ మీడియా విచ్చలవిడిగా మనం చూడవచ్చు. సెల్ఫీలు ఎక్కడ పడితే అక్కడ అక్కడ పక్కన లైన్ ఉంటది. వాడి పోయి సెల్ఫీ తీసుకుంటుంటాడు. ఏం చేస్తది ఊకుంటదా? ఇలాంటివి చెప్పుకుంటూ పోతే అనేకం. ఏంటంటే నా ఇష్టం అంటాడు ఏమన్నా అంటే. సో, ఇలాగా సొంత నిర్ణయాలు, సొంత స్వనీతిని మనం ఈ రోజులలో స్వనీతిని ఆధారం చేసుకొని నడుచుకునేటువంటి వారిని ఎంతో మందిని చూడవచ్చు. అది లోకస్తులకైతే ఓకే. వాట్ అబౌట్ స్పిరిచ్యువల్ బిలీవర్స్? ఈ రోజుల్లో బిలీవర్స్ కూడా అదే విధానాన్ని నడుచుకుంటూ ఉన్నారు. ఈ రోజుల్లో యవనస్తులకు గనక గద్దించామనుకోండి, "నీవెవడు చెప్పడానికంటారు. ఫస్ట్ నీది జూసుకో" అంటారు. అవునా కాదా? ఈ రోజుల్లో లోబడేటువంటి వాళ్ళు చాలా తక్కువ. ఎందుకు? "నాకు తెలుసులే వాక్యం" అంటారు. కాబట్టి మనం చూస్తే స్వనీతి అనేటువంటిది చాలా అందుకని స్వనీతి ఏం చేయదు? దేవుని నీతిని నెరవేర్చుతది. అందుకని ప్రభు అంటున్నాడు, "సకల దుర్నీతియు పాపము" అని చెప్పేసి ఆయన మనకు సెలవిస్తూ ఉంటున్నాడు. ఇంకా మనం గనక చూస్తే విశ్వాస మూలం కానిదేదో అదంతా కూడా పాపము అని చెప్పేసి రోమీయులకు రాసినటువంటి పత్రిక 14:23లో గనక మనం చూస్తే రాయబడుతూ వచ్చింది. ఇంకా మనం చూస్తే మేలైనది చేయనెరుగయు అలాగు చేయని వానికి ఏమవుతుందంట? పాపం కలుగును అని చెప్పేసి యోహాను సారీ ఆహ్, జేమ్స్ అంటే యాకోబు రాసినటువంటి పత్రిక 4:19లో అక్కడ రాస్తూ వస్తాడు యాకోబు. ఏమని రాసాడంటే, మేలైనది చేయనెరిగియు అలాగు చేయనటువంటి వానికి పాపము కలుగును. మేలైనటువంటిదంటే చాలా ఉన్నాయి. ధర్మశాస్త్రానుసారంగా మేలైనటువంటివి చాలా ఉన్నాయి. దాన్ని గనక మనం చేయలేదనుకోండి, పాపం కలుగును అని చెప్పేసి ధర్మశాస్త్రం సెలవిస్తూ ఉంటూ ఉన్నది. ఇంకా మనం గనక చూస్తే మూర్ఖుని యోచన ఏంటిదంట? పాపము. ప్రొవర్బ్స్ అండ్ సామెతలు 24:9 గనక చూస్తే రాయబడుతూ వచ్చింది. సోదె చెప్పుడు కూడా పాపంతో సమానమని మొదటి సమూయేలు గ్రంథము 15:23లో చూస్తే మనకు రాయబడుతూ వచ్చింది. ఇంకా ఏడోది గనక మనం చూస్తే ప్రార్థన మానుటకు కూడా ఏంటిదంట? పాపం అని చెప్పేసి సమూయేలు చెప్తాడు. ఎక్కడ? మొదటి సమూయేలు 12:23లో గనక మనం చూస్తే మరి ప్రార్థన చేయకపోవడం కూడా పాపము అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి వీటన్నిటిని గనక మనం చూసినప్పుడు ఏం తెలియజేస్తుంది? పాపము అనేటువంటిది మనకు తెలియబడుతూ వచ్చేస్తుంది. కాబట్టి మరి పాపం వలన వచ్చు జీతం ఏంటిది? మరణము అని చెప్పేసి మనకు తెలియబడుతూ ఉంటుంది. మరి పాపం చేసినట్టు ప్రతి వారి మరణానికి పాత్రులైనప్పుడు వెంటనే మరణం అనేటువంటిది సంభవించదు. అయితే పాపం చేసిన వెంటనే కొన్ని సంభవిస్తాయి మానవుని యొక్క జీవితంలో. అవి గనక మనం పాపం యొక్క ఫలితము అని చెప్పేసి అంటాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మనం గనక చూస్తే లూకా సువార్త 6:43లో గనక చూస్తే అక్కడ చెట్టును గురించినటువంటి ఉపమానం రాస్తూ వస్తాడు. ఏంటిది? మంచి చెట్టుకు ఏం కాస్తదంట? మంచి ఫలములు ఇస్తదంట. కాని ఫలములు ఫలించేదిగా మనం చూడవచ్చు. మత్తయి సువార్త 7:17లో ఆ విషయాలను రాస్తూ వస్తాడు. మరి పాపము అనేటువంటి దానిని విత్తినప్పుడు మరి దానికి ఏ ఫలాలొస్తాయి? కాని ఫలములే వస్తాయి కానీ, మంచి ఫలములు అనేటువంటివి రావు. అందుకని ఆ కాని ఫలాలు గనక మనం చూస్తే ఏమున్నాయంటే, మనకు రోమీయులకు రాసినటువంటి పత్రిక 6:23లో గనక మనం చూస్తే, పాపం వలన వచ్చు జీతం ఏంటిది? మరణము అని చెప్పేసి ఆయన అంటూ ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనము పాపం చేసినప్పుడు ఏం కోల్పోతాం? దేవుని యొక్క మహిమను కూడా కోల్పోయేటువంటి వారంగా ఉంటున్నామని దేవుని యొక్క ధర్మశాస్త్రము లేదా దేవుని యొక్క లేఖనము రోమీయులకు రాసినటువంటి పత్రిక 3:23లో గనక మరి చదివితే మనకక్కడ ఉంటది. ఇంకా ఏమొస్తదంటే, పాపం చేయడం వల్ల ఏమొస్తది చెప్పండి? అపజయం వస్తది. ఏంటిది? అపజయం. యెహోషువ గ్రంథంలో గనక మనం చూస్తే, ఆకాను పాపం చేయడం వల్ల ఏమొచ్చింది? అపజయం అనేటువంటిది వచ్చింది. ఎవరికొచ్చింది? అందరికొచ్చింది. ఒకరికి కాదు. ఒక్కరు పాపం చేస్తే టోటల్ సమాజానికి వచ్చినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇంకా మనం గనక చూస్తే పాపం చేయడం వల్ల ఏమొస్తది? శాపము కూడా వస్తుందని చెప్పేసి అపోస్తల కార్యం 3:17లో గనక మనం చూస్తే అక్కడ రాయబడుతూ వచ్చింది. మరియు పాపం చేయడం వల్ల రోగం కూడా వచ్చునని చెప్పేసి రెండవ రాజుల గ్రంథము 5:27లో గనక మనం చూస్తే రాయబడుతూ వచ్చింది. పాపం చేయడం వల్ల ఏమొస్తదంట? రోగం కూడా అనుమతించబడతదట. ఇంకొక ఫలం ఏంటిదంటే ఆహ్, అవమానం కూడా వచ్చును. ఏంటిది? అవమానం కూడా వస్తదంట పాపం చేయడం వలన.
ఏంటిది మనం సామెతల గ్రంథము 14:34 వచనంలో గనుక మనం చూస్తే అక్కడ వ్రాస్తాడు. పాపం చేయడం వల్ల అవమానం కూడా వస్తుంది అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇంకా ఏంటిదంటే మనం పాపం చేయడం వల్ల ఎవరి సంబంధమైతాం? అపవాది సంబంధం. ఎందుకు? మనము దేనినైతే చేస్తామో దాని ప్రకారం ఆధారం చేసుకొని మనము వారికి లోబడి ఉంటాం. కాబట్టి అందుకని పాపం చేయు ప్రతి వాడు కూడా ఎవరి సంబంధి? అపవాది సంబంధి అని చెప్పేసి లేఖనంలో సెలవిస్తుంది. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8లో గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా పాపం చేయడం వల్ల దాని యొక్క పర్యవసానాలు. మరి అయితే మరి పాపం చేసినప్పుడు మరి దేవుడు క్షమించడా? అనేటువంటి డౌట్ మీకు రావచ్చు. పాపం చేసినప్పుడు మనం గనక పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో మనం ఆయన గనక వేడుకున్నట్లయితే ఆయన ఏం చేస్తాడు? విడిపిస్తాడు. అయితే అది ఎలాంటిది ఉండాలి? పశ్చాత్తాపం అనేటువంటిది హృదయపూర్వకంగా ఉండాలి. పెదవుల నుంచి వచ్చేదిగా ఉండకూడదది. ఎక్కడి నుండి రావాలది? హృదయములో నుండి వచ్చేటువంటిదిగా ఉండాలి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాలని ఆశపడుతుంటాను. ఆహ్, సంఖ్యాకాండము 22:34 వచనంలో గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడుతూ వచ్చింది చూడండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 34 వచనం చదవండి. అందుకు బిలాము, నేను పాపము చేసితిని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కదా. చాలు. ఇక్కడ గనక మనం చూస్తే బిలాం ఏమంటున్నాడు? నేను పాపం చేసితిని అని చెప్పేసి యెహోవాతోనే అంటూ ఉన్నాడు. కానీ అది హృదయపూర్వకంగా ఆయన పలుకుతూ ఉంటున్నాడా? లేదు. పైకి నోటి నుండి మాత్రమే ఆయన పలుకుతూ ఉంటున్నాడు. హృదయంలో నుండి అది రావట్లేదు. గాడిద మీద వెళుతూ ఉన్నాడు. ఆ! తన జీవిత కాలం అంతటిలో కూడా ఎక్కడ కూడా అపనమ్మకమైనటువంటి చూయించలేదు. ఏంటిది? ఆ గాడిద. పైన చూసినట్లయితే పైన లేఖన వచనంలో గనక మనం చూస్తే గాడిదకు నోరిస్తే ఏమైందది? మాట్లాడుతూ వచ్చింది. అప్పటికి కూడా ఆయనకి ఇంకా బ్రెయిన్ వెలగట్లేదు. ఈ రోజుల్లో విశ్వాసుల్లో కూడా అలానే ఉన్నారు. దేవుడు హెచ్చరిక చేస్తున్నప్పటికి కూడా, దెబ్బలు వేసినప్పటికి కూడా ఏమి రావట్లేదు? పశ్చాత్తాపం అనేటువంటిది హృదయంలో కలగట్లేదు అనేకుల్లో ఈ రోజుల్లో. ఎందుకు? పాపమును అధికంగా ప్రేమించుట చేత. యాక్చువల్‌గా మనం చూడవచ్చు. ఎవరు? ఈ బిలామును గనక మనం చూస్తే దేవుడేమన్నాడు? అయ్యా! వారు నా ప్రజలు అన్నాడు. అవునా కాదా? నీవు వారిని శపించకూడదు అన్నాడు. అయినప్పటికీ కూడా ఇంకా ఆయన వెళ్లి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. మరొక్కసారి వెళ్తానని చెప్పేసి ఆయన అంటూ ఉంటున్నాడు. ఒక ప్రవక్త అయ్యుండి కూడా చేయకూడనటువంటి కార్యం ఆయన చేయటానికి తన హృదయంలో నిశ్చయించుకున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దానిని బట్టి మనం ఏం చూడవచ్చంటే ఆ యొక్క బిలాము హృదయంలో నుండి వచ్చినటువంటిది కాదు. పెదవులతో పలికినటువంటి మాటలు అనేటువంటి దాన్ని మనం చూడవచ్చు. రెండవదిగా గనుక మనం చూస్తే చూడండి. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. నేను పాపం చేసితినని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండునట్లు యెహోవా మీ పాపమును పరిహరించును. చాలు. ఇక్కడ గనక మనం చూస్తే దావీదు కూడా ఒక విషయంలో పాపం చేస్తూ వచ్చాడు. అదంతా మనకు బాగా తెలుసు. అయితే సంవత్సరం వరకు కూడా ఆయనకు ఆ పాపం వలన వచ్చిన గిల్టీ ఫీలింగ్ అనేటువంటిది తన హృదయంలో కలగలేదు. ఏంటిది? పశ్చాత్తాపం అనేటువంటిది రాలేదు తనకు. ఎందుకు? ఆ పాపంలో పడి ఒకదాని వెంట ఒకటి ఆయన జరిగిస్తూ వచ్చాడు. అయితే దాని యొక్క పశ్చాత్తాపం కలగకపోవటం చేత ఏం చేశాడు చెప్పండి? యెహోవానే నాతాను యొక్క ప్రవక్తని ఎవరి దగ్గరికి పంపించాడు? దావీదు దగ్గరికి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎలా చెప్పాడు చెప్పండి? డైరెక్ట్‌గా చెప్పాడా రాజుకు? చెప్పలేదు. ఇండైరెక్ట్ వేలో ఆయన చెప్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకు? రాజు కాబట్టి. రాజు కోపమొస్తే ఏదైనా చేయగలడు కాబట్టి అందుకని ఆయన ఇండైరెక్ట్ వేలో వచ్చి చెప్తూ వచ్చినప్పుడు ఆయన అన్నాడు దావీదు, ఆ పాపం చేసినటువంటి వాడు నేనే అని చెప్పేసి ఆయన ఒప్పుకుంటూ వచ్చాడు. ఆయన హృదయపూర్వకముగా ఆయన ఆ పాపాన్ని ఏం చేశాడు చెప్పండి? ఒప్పుకుంటూ వచ్చాడు. అయినప్పటికీ కూడా దేవుడు ఏమన్నాడు చెప్పండి?
అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసేతువు గనక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి, ఇక్కడ కనుక మనం చూస్తే యాక్చువల్గా అయితే దావీదు ద్వారా మహిమ పొందాలని ఎంతగానో ఆశపడుతూ వచ్చాడు. ఎవరు కూడా నిందించకుండా చూసుకోవాలని చెప్పేసి ఎంతగానో ఆశపడుతూ వచ్చాడు. అయితే పాపం చేసిన కారణం చేతి ఇప్పుడు ఏమయ్యాడు? శత్రువులు కూడా ఇప్పుడు దావీదుని ఏలు పెట్టి చూపించడానికి అవకాశం ఇస్తూ వచ్చాడు. పాపం ఎంతగా దిగజారుస్తుందంటే ఒక మనిషిని అంతగా అవమానానికి గురి చేస్తుంది. ఆ అవమానాన్ని తట్టుకోలేక దావీదు హృదయంలో నొచ్చుకున్నటువంటి వాడై ఏం చేశాడు చెప్పండి? పశ్చాత్తాపడుతూ ఇంక ఎన్నడూ కూడా ఆ యొక్క పాపం వైపు చూడలేదు ఆయన. మనం చూడవచ్చు, ఆయన ముసలితనంలో ఉన్నప్పుడు ఆయనకి వెట్ట కలగ చేయటానికి ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఆయనకి మ్యారేజ్ చేస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా దావీదు ఆమెతో పోలేదు. మీరు కావాలంటే చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎందుకు? రాజు కదా, చేయడం వల్ల తప్పేం లేదు. బట్ ఆయన ఎక్కడ కూడా తావు ఇవ్వలేదు. ఒక్క తప్పు చేయడం బట్టే ఆయన హృదయం అంతా, జీవిత కాలం అంతా కూడా బాధపడుతూ వచ్చాడు. అందుకని సామెతల గ్రంథంలో ఒక మాట వ్రాస్తూ వస్తాడు. ఏంటిది? 28వ అధ్యాయం 13 చూడండి. సామెతల గ్రంథము 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, చాలు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏంటంట? కనికరం పొందుతాడట. దావీదు ఏం చేశాడు చెప్పండి? ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు కాబట్టి కనికరం పొందుతూ వచ్చాడు. ఈ యొక్క రాత్రి కాల సమయంలో మనము దేవునికి విరోధంగా ఎలాంటి పాపం చేస్తూ వచ్చామనేటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ప్రతిసారి దేవుని యొక్క సన్నిధికి వస్తాం, ప్రతి సండే వస్తాం. క్రైస్తవులుగా ఎప్పుడు ఒప్పుకోవాలి చెప్పండి పాపాలు? సంవత్సరం అంతం తర్వాతన ఎప్పుడు ఒప్పుకోవాలి? ఎప్పుడు చేస్తే అదే టైంలోనే ఒప్పుకోవాలి. ఏంటిది? హృదయపూర్వకంగా ఒప్పుకోవాలి, నోటి ద్వారా కాదు. నోటి ద్వారా నువ్వు ఒప్పుకున్నావు అనుకో, సెకండ్ టైం చేయడానికి నీకు ఆస్కారం ఉంటుంది. ఒకవేళ హృదయపూర్వకంగా ఒప్పుకున్నావు అనుకో, అది రెండవసారి చేయకుండా ఉండటానికి నీకు దోహదపడుతూ వస్తుంది, సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకని ఇక్కడ కనుక మనం ఇద్దరు వ్యక్తులు చూస్తూ వచ్చాం. ఒకరేమో ప్రవక్త, ఒకరేమో రాజు. ఒకరేమో పెదవుల ద్వారా పలుకుతూ వచ్చారు, నేను పాపం చేసేదని. ఇంకొకరు మనం చూడవచ్చు దావీదును. ఆయన హృదయపూర్వకంగా, దేవా నేను పాపం చేస్తూ వచ్చాను, దయతో నన్ను క్షమించమని చెప్పేసాను. ఇంకొక మాట వ్రాయబడుతూ వస్తుంది లేఖనంలో. హృదయపూర్వకం కీర్తన 51 చెప్పండి. 51 కీర్తన 51 ఎవరంటే తెలిసిన వాళ్ళు చదవగలరు, సహాయం చేయగలరు. ఎన్న వచ్చిన 2. నా దోషములు పోయినట్లు బాగా కడము. తర్వాత 3వ వచనం. నా అతిక్రమలు నాకు తెలిసేయున్నవి, చాలు నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది. పాపం చేసినప్పుడు ఎవరికి తెలుస్తుంది చెప్పండి? పాపం చేసిన మొట్టమొదటిగా పక్కన వాళ్ళకి తెలుస్తుందా, మనకు తెలుస్తుందా? మనకే తెలుస్తుంది. ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తావో అప్పుడు హృదయంలో ఏముండవు చెప్పండి? మనం ఇవన్నీ కూడా చూస్తూ వచ్చాం. పాపం యొక్క ఫలితాలన్నీ కూడా, ఫలాలన్నీ కూడా చూస్తూ వచ్చాం. పాపం చేసిన వెంటనే మన హృదయంలో జరిగేది ఏంటి తెలుసా? అసమాధానం. అసమాధానం ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటుందో వెంటనే ప్రభు దగ్గర క్షమాపణ అనేటువంటిది వేడుకోవాలి. ఒకవేళ నువ్వు ఆ విధంగా చేయలేదనుకో, ఒక తప్పుతో ఆరంభమై అది ఎక్కడి వరకు దారి తీస్తుందంటే నిన్ను అది మరణం వరకు అది నడిపించేదిగా వస్తుంది. జాగ్రత్త. అందుకని ప్రభు అంటూ ఉన్నాడు, తమ తప్పిదములను అతిక్రమను ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని చెప్పేసి ప్రభు అంటూ ఉన్నాడు.
ఇంకొక మాట చూడండి. ఆహ్, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 9వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని యెడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. చాలు. ఇక్కడ గనుక మనం చూస్తే మన పాపలను మనం ఒప్పుకుంటే ఏం చేస్తాడంట ఆయన? ఆయన పవిత్రులుగా చేస్తాడంట. అందుకని ఇక్కడ పానదాయకుని గనక మనం చూస్తే, నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకొనుచున్నాను అని చెప్పేసాడు. నేడు అని ఎందుకు ఉపయోగించాడంటే, అదే దినమని ఆయన జ్ఞాపకం చేసుకొని వెంటనే రాజుగారికి ఇన్ఫార్మ్ చేశాడు. రాజా, కలలను భావన తెలుపగలిగేటువంటి వాడు ఒక్కడున్నాడు. ఎక్కడ అని చెప్పేసి అన్నప్పుడు వెంటనే ఆయన తీసుకొని రావడం జరుగుతూ వచ్చింది. కనుకనే మన తప్పిదాలను కూడా మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకొని వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వారముగా ఉండాలి. ఒక సన్నివేశాన్ని చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉంటున్నాను. మనకందరికీ బాగా తెలుసు, శిష్యులలో మరి ఇస్కరియోతు యూదా ఉంటూ ఉన్నాడు. ఎవరు చెప్పండి ఇస్కరియోతు యూదా? యేసు ప్రభుల వారి 12 మంది శిష్యుల్లో ఈయన కూడా ఒకడు. మరి 12 మంది శిష్యుల్లో ఒకడైనప్పుడు యేసు ప్రభు ఎన్నో అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, సూచక్రియలు చేస్తూ వచ్చి ఎన్నోసార్లు అనేక మందిని హెచ్చరిక కూడా చేస్తూ వచ్చాడు. అన్ని కూడా చూస్తూ వచ్చాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. అయినప్పటికీ కూడా ఏం చేశాడు చెప్పండి? ప్రభువును 30 వెండి నాణ్యములకు అమ్మి వేస్తూ వచ్చాడు. అమ్మి వేసిన వెంటనే తన హృదయంలో ఏం కలిగింది చెప్పండి? ప్రభువును వారు హింసించేటువంటి విధానమును చూసి హృదయంలో తట్టుకోలేకపోయాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. అందుకని వెంటనే పశ్చాత్తాపడి ఏం చేశాడు చెప్పండి? ఆ ధనాన్నంతటి తీసుకెళ్ళి ఆ యొక్క మతాధికారులు ఎదుట విసిరివేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే సమయం ఏమైంది చెప్పండి? అప్పటికే మించిపోయింది. అందుకని తనకి పాప క్షమాపణ అనేటువంటిది దొరకలేదు. దొరకకపోవటం కారణం చేత ఏమైంది చెప్పండి? ఆయన వెళ్ళి ఉరి పెట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ సహోదరుడ, సహోదరి, నెక్స్ట్ క్షణం అనేటువంటిది నీది కాదు. ఈ క్షణమే, ఈ క్షణమే నీది. ఈ క్షణం దాటితే ఏమవుతామో ఎవరికి కూడా తెలియదు. ఏమవుతుందో కూడా తెలియదు. అందుకని నేడు అనే సమయం ఉండగానే అని చెప్పేసి ప్రభు అంటాడు. ఏం చేయాలి చెప్పండి? మన తప్పిదములు ఆయన సన్నిధిలో మనం ఒప్పుకునేటువంటి వారంగా ఉండాలి. మన తప్పిదములు ఒప్పుకుంటే కనుక ఆయన ఏం చేస్తారు చెప్పండి? ఆయన క్షమించి మనం తిరిగి పవిత్రులుగా చేసేటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఈ సంవత్సరంలో మనం ఇంకా ఏదైనాను మనం ఇంకా దేవుడు మనకు చూపిస్తూ ఉంటే దాన్ని అంతటిని ఒప్పుకొని ప్రభా నన్ను క్షమించు, ఇక నుంచి ఆ తప్పిదాన్ని నేను చేయకుండా ఉండటకు సహాయం చేయమని ప్రభు సన్నిధిలో కోరి ముందుకు కొనసాగదు. దేవుడి యొక్క వాక్యం ఆశీర్వదించి బలపరచుగాక. మనం లేచి నిలబడి ఒక పాట పాడుకున్న తర్వాత మనము ప్రభు సన్నిధిలో క్షమాపణ కొరకై